నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ 60 రోజులు దాటిపోయింది. ఈ 60 రోజుల్లో చాలా మార్పులు చూస్తున్నాం. మహిళలకు ఫ్రీ బస్ విషయమే కానీ, ఈ మధ్య కాలంలో ఇంటికి గ్యాస్కు 500 రూపాయలని చెప్పడమే కానీ, కరెంటు బిల్లులు 200 యూనిట్ల లోపు ఫ్రీ అంటూ చెప్పడమే కానీ, ఏవైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీల దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, పార్టీ కార్యకర్తల్ని, పార్టీలో కష్టపడ్డ వాళ్ళను గుర్తిస్తాం, వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం ప్రభుత్వంలో అంటూ గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. సో ప్రస్తుతానికి అవి ఆచరణలో నిజమవుతున్నాయి అంటే ఎస్, నిజమవుతున్నాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఇంకా దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా తెలంగాణలో ఒకప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యల విషయం అయితేనేమి, అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక అంశాలైతేనేమి, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఆ రోజు ఉద్యోగాల విషయంలో కానీ, లేదంటే నిధుల విషయంలో కానీ, వీటన్నింటి విషయంలో యువత పరంగా యువత తరపున కొట్లాడే ఒక గొంతుక ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంది. ఆ గొంతుక పేరే బలుమూరి వెంకట్. ఆ బలుమూరి వెంకట్ ఈరోజు బలమైన వెంకట్గా మారిపోయారు. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ హోదాతో గౌరవించింది. ఇంతకాలం ప్రజల్లో ఉండి, ప్రతిపక్షంలో ఉండి, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున రోడ్డుపైకి వచ్చి కొట్లాడినటువంటి బల్మూరి వెంకట్ గారు ఇక నుంచి శాసన సభల్లో, శాసన మండలిలో అదే విద్యార్థుల తరపున గళాన్ని వినిపించబోతున్నారు. విద్యార్థులకు న్యాయం చేయబోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళ కష్టాలన్నీ దగ్గర నుంచి చూసినాం కాబట్టి ఈసారి ఆ సమస్యల్ని సాల్వ్ చేయడానికి మేము ముందుకెళ్తామంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన విజన్ ఏంటి, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ఇవన్నీ అంశాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. నాకు తెలిసి ఒక 100 కేసులు ఉండొచ్చా మీ మీద? 88 కేసులు. 88 కేసులు. ఇంట్లో కంటే, పార్టీ కార్యాలయం కంటే పోలీస్ వెహికల్స్లో, పోలీస్ స్టేషన్లలో ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఒకసారి జైల్లో ఉంటే రాహుల్ గాంధీ కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్సీగా మిమ్మల్ని గుర్తించడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతుందో, అంటే సహజంగా యువతకి ప్రాధాన్యత కల్పించాలంటే ఎక్కడైనా కష్టపరమైన సీట్, అంటే ఎక్కడైతే గెలవలేని సీటో లేదా కష్టంగా ఉన్న సీటో అవకాశం ఇచ్చి టెస్ట్ చేస్తారనేది ఒక మచ్చ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ మచ్చ కూడా మీ దగ్గర నుంచే వినిపించింది. ఆ మచ్చ సరే, హుజరాబాద్ ఎన్నికల తర్వాత ఆ మచ్చ కాంగ్రెస్ పార్టీ పైన వేసారు. అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ గిట్టని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేశారు. వెంకట్ని బలి చేశారు, వెంకట్ని బలహీనుని చేశారు, వెంకట్ని బకరా చేశారు అని చెప్పని అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ నాకు నాయకునిగా తీర్చిదిద్దుకుని, అంటే నన్ను నేను చూపించుకునే ఒక అవకాశాన్ని కల్పించింది అని. సరే, దాని తర్వాత వాస్తవానికి వస్తే 9 సంవత్సరాలుగా స్వార్థం లేకుండా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుని లెక్క ఏదైతే ప్రజాస్వామ్యం బతకాలే అని చెప్పి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుని లెక్క ప్రజల సమస్యలను లేవనెత్తితే అధికారంలో ఉన్న, ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేసులు పెట్టింది. దాదాపు 88 కేసులు పెట్టింది. సుమారు 5 సార్లు జైలుకు వెళ్ళినాను, 4-5 సార్లు జైలు జీవితాన్ని అనుభవించినాను. అది కాక భౌతికంగా కూడా ఇంకా వింటలేదని చెప్పి భౌతికంగా నా పైన దాడి చేస్తే నా పక్కటి ఎముకలు ఇరిగినాయి. ఒకసారి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, అప్పుడు కూడా హాస్పిటల్ పాలైనాను. కానీ ఏ రోజు కూడా సమస్యలపైన పోరాటం కానీ, ఏదైతే పార్టీ నా పైన పెట్టిన బాధ్యత ఏదైతే ఉందో, అంటే రాహుల్ గాంధీ గారు నాకు ఏదైతే అవకాశాన్ని ఇచ్చి ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని లెక్క తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పక్షాన పోరాటం చేయాలని ఏ సంకల్పంతో నేను రాష్ట్ర అధ్యక్షునిగా 2 సార్లు ఎన్నుకోబడ్డానో, ఆ దిశగా నేను స్వార్థం లేకుండా పనిచేస్తుంటే నా పనితీరుని గుర్తించి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ కోసము కష్టకాలంలో ఏదైతే నిబద్ధ గల కార్యకర్తగా, ఏదైతే విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తే మీరు ఊహించిన పదవులు మీ ఇంటికే వస్తే మీరు ఎక్కడ అర్జీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పని చాలా స్పష్టంగా ఈ రోజు ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా
ఏదైతే నేను కూడా ఊహించని విధంగా, అంటే నేను కూడా ఊహించలే వాస్తవానికి. అంటే అత్యధికంగా చిన్న వయసులో 31 సంవత్సరాలకి ఇప్పటివరకు ఎమ్మెల్సీ అని అంటే 33 సంవత్సరాలు, 32, 33 గుజరాత్ లో శాసన మండలి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. సో 31 years కి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చరిత్ర సృష్టించింది. అంటే 31 సంవత్సరాలు ఉన్న నాకు, అది కూడా ఎమ్మెల్యే కోటాలో, సరే లోకల్ బాడీస్ లేకపోతే ఇంకేదైనా ఎన్నికల ద్వారా కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీ, అంటే నేను పడ్డ కష్టానికి కాంగ్రెస్ పార్టీ నాకు నేను ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవం నాకు ఇచ్చింది. దానికంటే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు అనుభవించినోనిగా, సమస్యలు చూసినోనిగా, సమస్యల పైన అవగాహన ఉన్న వ్యక్తిగా, వాళ్ళకి ప్రతినిధిగా, వాళ్ళకి ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్త అవసరము, వాళ్ళ మధ్యలోకి ఒక వ్యక్తి రావాలనే ఉద్దేశంతో బల్మూరి వెంకట్కి అవకాశం కల్పించడం. ఆ ప్రగతి భవన్ కంచె పెంచింది కూడా మీరు చేయబట్టే. మీలాంటి వాళ్ళు వచ్చి దునుకుతున్నారు, గేట్లకి దునుకుతున్నారు అని చెప్పేసి ఆ రోజు ప్రగతి భవన్ కంచెను కూడా హైట్ పెంచడం జరిగింది. వాట్ ఐమ్ సెయింగ్, మీరు అంటే విద్యార్థుల కష్టాలని చాలా దగ్గర చూస్తున్నారు. ఎక్కువగా బల్మూరి వెంకట్ అంటేనే యువత, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన కొట్లాడతారు అంటూ సమస్యలు మీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ బాసరా ఐఐటి ఇష్యూ జరిగిన చాలా అంశాలు ఆ రోజు మీరు గోడ దునికిపోయినటువంటి సందర్భం కూడా ఉన్నాయి. ఏమేమి సమస్యలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చూసినటువంటి సివియర్ సమస్యలు ఏంటి? ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఇప్పుడు ఆ సమస్యల్ని సొల్యూషన్ చేయడానికి మీ దగ్గర విజన్ ఏంటి? 100% ఫస్ట్ ప్రయారిటీ విద్యార్థులకి, యువకులకి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ బాధ, ఆవేదనని అడ్రస్ చేసే వ్యక్తి అవసరం. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు అడ్రస్ ద ఇష్యూ. సమస్య ఏముందో ఆ సమస్యని వెళ్ళి స్పందించి మేము ఉన్నామని హామీ ఇవ్వడం ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఆ సమస్యని ఏ దిశగా పరిష్కరించాలి, పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నాము, ఎప్పటివరకు పరిష్కారం అవుతుందని దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడము. దాని తర్వాత కంక్లూజన్, ఆ సంబంధించిన వ్యక్తి, ఆ సంబంధించిన శాఖను, ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గర వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడము. దాని తర్వాత సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇంప్లిమెంట్ చేయడం. సరే, సమస్యల విషయానికి వస్తే తెలంగాణ ఏర్పడ్డాక అత్యధికంగా ఏదైతే ఇబ్బంది పడ్డ కులం ఏదైతే ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యధిక జనాభా ఉన్న కులం యువకులం. ఈ యువకులం అంతా కూడా ఏమి చేయాలి అర్థం చేయకుండా, ఉద్యోగాలు రాక, చదివిన చదువులకి కనీసం సర్టిఫికెట్లు రాక, ఫీజు రింబర్స్మెంట్ రాక, సర్టిఫికెట్లు చెల్లించలేక, లేదా వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళో చెల్లెల్లో స్కూల్కి పంపిస్తామంటే సరైన పౌష్టికాహారం స్కూల్లో పెట్టక, ఫుడ్ పాయిజన్, అనేక అంశాలుగా విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఏ రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీనిపైన ప్రక్షాళన కానీ దీనిపైన దృష్టి పెట్టలేదు. ఏ రోజు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు కూడా వారు విద్యార్థులకి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, చదువుకునే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వమంటే ఎడ్లు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, ఎడ్లు, బర్రెలు, గొర్రెలు, చేపలు ఇవ్వడానికి నేను తప్పు పడతలేను. కుల వృత్తిని నువ్వు ప్రోత్సహించాలనుకుంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఒక బర్రెలు కాసుకునే మా ఒక యాదవ్ సోదరుడు, ఒక యాదవ్ తండ్రి వాళ్ళ కొడుకుని ఏదైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించి చదివించేది ఎందుకనంటే తన లెక్క తన కొడుకు కావద్దు, తన కాళ్ళపైన తాను నిల్చొని ఒక ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలని చెప్పి ఆశించి చదివిస్తాడు. కానీ అసలు ఒక కొడుకును నువ్వు మళ్ళీ తీసుకొని వచ్చి నీ తండ్రి లెక్క నువ్వు కూడా బర్లే కాసుకోవాలంటే ఆ బాధ, ఆవేదన చూసిన వ్యక్తిగా అసలు అనేక సందర్భాలు ఉన్నాయి. అంటే అనేక విషయాల్లో ప్రతి ఒక్క విద్యార్థులని, యువకులను కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. సో అనేక ఇష్యూస్ పైన నేను అడ్రస్ చేసిన, ఏదైతే ఇంటర్మీడియట్ గ్లోబరీనా వ్యవస్థ అప్పుడు 27 మంది విద్యార్థుల ఆత్మహత్యను అయితేనేమి, ఎంసెట్ పేపర్ లీకేజ్ అయితేనేమి, దాని తర్వాత ఏదైతే జేఎన్టీయూ క్రెడిట్ ఎగ్జామ్షన్, క్రెడిట్ డిటెన్షన్ విషయం అయితేనేమి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు అయితేనేమి, ఏదైతే దాంతోపాటు దాని తర్వాత వచ్చిన అంశం ఏదైతే టిఎస్పిఎస్సి, మొదట సింగరేణి పేపర్ లీకేజ్, దాని తర్వాత జేఎల్ఎం పేపర్ లీకేజ్, దాని తర్వాత టిఎస్పిఎస్సి దాదాపు 18 పేపర్ లీకేజ్, దాని తర్వాత రెండోసారి గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు, దాని తర్వాత బాసరా IIIT, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పిల్లల పౌష్టికాహారంకి వెళ్ళి మొదలు పెడితే, మధ్యాహ్న భోజనం పథకానికి వెళ్ళి మొదలు పెడితే, నిరుద్యోగులకి అంటే నిరుద్యోగులు వాళ్ళు పిలుస్తుంటే రేపటి తెలంగాణ భావి భారత పౌరుల ఉద్యోగాల అంశాల వరకు ఎగ్జాక్ట్లీ ఈ దాదాపు 5 సంవత్సరాలకి వెళ్ళి పిల్లగానికి వెళ్ళి మొదలు పెడితే 40 సంవత్సరాల వరకు ఉన్న యువకుల సమస్యలు చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయినాయి. నేను కూడా ఆ సమస్యలోకి వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తినే. అంటే ఆ మీరు సమస్యల్లో పెరగడం వేరు, మీరు ఆ సమస్యల్ని ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల్ని అనుభవించిన, ఆ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తే ఇబ్బందులు పడ్డోని, బాధపడ్డోని, ఇబ్బందులు పడ్డోని, దెబ్బలు తిన్నోని, కేసులు అనుభవించినోని, జైలు జీవితాన్ని అనుభవించినోని, నాతో పాటు అనేక మంది విద్యార్థులు కూడా అనుభవించారు. సో వాళ్ళ సమస్యలు, ఇవన్నీ సమస్యలపైన అవగాహన ఉంది.
సో అందుకే ఒక విజన్ తోటి ఈ అన్ని సమస్యల పరిష్కారానికై అన్ని యూనివర్సిటీస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యూనివర్సిటీకి నేరుగా స్వయంగా నేనే వెళ్తాను. యూనివర్సిటీల ప్రక్షాళన అనేది చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్య చాలా ఉన్నతంగా ఉంటుంది, కేజీ టు పీజీ విద్యా వ్యవస్థ పెరుగుతుంది, ఒక నిర్బంధ ఉచిత విద్యను అందిస్తామంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఉద్యమ కేంద్రాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీలు మొత్తం ఇప్పుడు నిర్వీర్య అయిన పరిస్థితి. అటు కాకతీయ యూనివర్సిటీ అయితేనేమి, ఇటు ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, ఆచార్య ఎంజీ రంగా యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలు. ఈ యూనివర్సిటీల ప్రక్షాళన అంటే ఎట్లా జరగాలి? ఫస్ట్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని అడ్రస్ చేస్తూ వారి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా రాసుకొని ఒక ప్రాపర్ విజన్ తోటి దాన్ని ఏ రకంగా చేంజ్ చేయాలనేది తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేది ఫస్ట్ ప్రయారిటీ. దాంట్లో భాగంగా రేపు ఇది మీరు సొంతంగా ఇనిషియేట్ చేసుకున్నారా లేదంటే ప్రభుత్వం నుంచి వచ్చిన? నేను కేవలము ఎమ్మెల్సీ కాదు, దానికంటే నేను కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని లెక్క కూడా ఉన్నా. నేను ఈ రోజు కూడా బల్మూరి వెంకట్ ఇయాలకి కూడా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడే, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిని. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఈ రోజు నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టిర్రు, నాకు ఈ గుర్తింపు వచ్చిందనంటే మొదట తెలంగాణలో ఉన్న ఈ యువకులము, దానితో పాటు ఏదైతే నేను లేవనెత్తిన సమస్యల్ని ప్రచారం చేసిన మీసొంటి మీడియా ఛానల్స్, అంటే ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి వచ్చిన నన్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టిందంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువకులు లేకపోతే ఇది సాధ్యం అయ్యేదే కాదు. సో వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి యూనివర్సిటీకి వెళ్తాను. రేపు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రతి ఇష్యూని అడ్రస్ చేసుకొని రాసుకుంటాను. ఏదైతే సంబంధించి సింగరేణి బోర్డు పరిధిలో కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు పరిధిలో కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ బోర్డు పరిధిలో కానివ్వండి, లేదా టీఎస్ఎల్ఆర్బి కానిస్టేబుల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలో కానివ్వండి, ఈ ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ బోర్డు పరిధిలో సమస్యలన్నీ తీసుకుంటాను. దానితో పాటు యూనివర్సిటీలో ఏ మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులకు అవసరం, ఏ రకంగా ఏ ఫ్యాకల్టీలో వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రకంగా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు, ఈ అన్ని అంశాలపైన వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకొని, అంటే ఉదాహరణకి శ్రీకాంత్ అన్న ఒక ఇష్యూ చెప్పిండ్రు, పలానా శ్రీకాంత్ గారు పలానా డిపార్ట్మెంట్ పలానా సమస్య, వారితో ఆ సమస్యను రాసుకొని రేపు పొద్దున మేము అడ్రస్ చేసినప్పుడు కూడా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసినప్పుడు కూడా పలానా శ్రీకాంత్ అన్న పలానా డిపార్ట్మెంట్ పలానా కోర్స్ చదువుతుండు, ఆ అన్న ఈ ఇష్యూ చెప్పిండు కాబట్టి ఈ ఇష్యూని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం, ఆ శ్రీకాంత్ అన్న చెప్పిన మాట మేరకు ఈ సమస్యని పరిష్కరిస్తున్నామని చెప్పి రేపు పొద్దున చెప్తే ఫస్ట్ ఆ స్టూడెంట్ సాటిస్ఫై అవుతారు. అంటే నా బాధని, నా గ్రీవియన్స్ ని నా ప్రభుత్వం విన్నది విని దాన్ని రిజాల్వ్ చేసింది అని ఒక నమ్మకాన్ని కల్పించాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాల పైన ఏదైతే సంబంధించి ఈ రోజు జనరేషన్ కి నమ్మకాన్ని కోల్పోతారు, ఆ నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ఏ విజన్ తోటి అయితే ఇచ్చారో, ప్రతి తెలంగాణ తల్లి ఏ కళతోటైతే తెలంగాణ కోరుకుందో ఆ కళను ఉద్దేశించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ కళని సాకారం చేయడానికి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 6 గ్యారంటీలతో పాటు ఈ విద్యార్థి యువకుల సమస్యలను కూడా ప్రతి ఒక్కదాన్ని పరిష్కరించాలని చెప్పని వారు ముఖ్యమంత్రిగా అయిన 3వ రోజే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గురించి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో మొదటి అడుగు పడిపోయింది. సో ఆ బోర్డుని మీరు డిసైడ్ చేయడం జరిగింది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆ బోర్డుకి ఈరోజు చైర్మన్ గా చేస్తున్నటువంటి పరిస్థితి, సిఫార్సు కూడా అయిపోయింది. మీరు ఒక విద్యార్థి నాయకుడు, మీరు ఒక ఎడ్యుకేటెడ్, సో విద్యార్థుల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళు, గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ గురించి కూడా కొట్లాడిన వాళ్ళు. ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారు. ఖాళీలు ఎన్నో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి ఎవ్రీ ఇయర్. అట్ ది సేమ్ టైం ఫస్ట్ అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలి, వాటికి సంబంధించి నోటిఫికేషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, తర్వాత దాని రిజల్ట్ ఇవ్వడం, తర్వాత రిక్రూట్మెంట్ చేయడం. సో ఇవన్నీ చాలా ఆర్డర్గా జరగాల్సినటువంటి అవసరం. ఈ ప్రాసెస్లోనే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరగకముందు కోర్టుకు వెళ్ళిపోవడం జరిగింది. సో కోర్టులో కేసులన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులే కోర్టుకు వెళ్ళిండ్రు. ఈ రోజు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ కూడా చాలా విషయాలు వచ్చినాయి. సో ఈసారి అంత ఈజీగా లాస్ట్ అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళలే, కోర్టులో ప్రతి కేసు వేసింది, దానికి సపోర్ట్ చేసింది బల్మూరి వెంకట్, అంటే ఎన్ఎస్ఏ సపోర్ట్ చేసింది. ఎప్పుడు ఎగ్జామ్ రాసిన ఏదైతే మా విద్యార్థులు
అన్న అన్యాయం జరిగింది, తప్పు జరిగింది, మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే మాకు లీగల్ సపోర్ట్ చేయడానికి, మాకు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే దేని రకంగా మాకు అసిస్టెన్స్ లేదన్నా, మాకు అండగా నిలబడండి అంటే వాళ్ళకు ఒక భరోసా ధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళకి అసిస్టెన్స్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ కోరిక మేరకు. అంటే ఉద్యోగం కోసం అప్లై చేసి ఎగ్జామ్ రాసిన యువకులకే నమ్మకం లేనప్పుడు వారికి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా మేము ఆ సపోర్ట్ అందజేసినాం. కానీ ఈ రోజు మీరు చెప్పిన ఏవైతే 5 స్టేజెస్ ఉన్నాయో, ఆ జాబ్ క్యాలెండర్ని ప్రకటించడము, దాని తర్వాత దానిపైన ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేయడము, నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇవ్వడము, రిజల్ట్స్ తర్వాత రిక్రూట్మెంట్ చేయడం, ఈ 5 స్టేజెస్ ఏదైతే ఉందో ఈ 5 స్టేజెస్ లో గతంలో ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు పూర్తి స్థాయి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి ఏ తేదీ ఏ ఎగ్జామ్ జరుగుతుంది, ఏ విధానంలో ఎగ్జామ్ జరుగుతుంది, బయోమెట్రిక్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, దాని తర్వాత రిజల్ట్స్ ఎట్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఏ రకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నాం అనే దానిపైన పూర్తి అవగాహన ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క యువకునికి ఉండే విధంగా టీఎస్పీఎస్సీ ఆన్లైన్ వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది. సో నమ్మకాన్ని కల్పించినప్పుడు కోర్టుకి ఏ ఒక్క యువకుడు కూడా ఆశ్రయించాడు. దానితో పాటు లీగల్ గా కూడా ఈ టీఎస్పీఎస్సీ తోటి ఏదైతే ఎప్పటికప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ ఏజీ గారితో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, సరే ఆ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, ఎవరైనా యువకులకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా వాళ్ళకు ఒక ప్రతినిధిగా వాళ్ళకి నేను అందుబాటులో ఉంటూ, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అక్కడ తీసుకొని వెళ్ళి న్యాయస్థానం దాకా వెళ్ళకుండా దాన్ని చేంజెస్ చేసేది ఉన్నా, ఇది మన ప్రభుత్వము, ఏది కావాలన్నా మనం మార్చుకోగలుగుతాం అనే దిశగా ఆ రకంగా టీఎస్పీఎస్సీలో తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు చెప్పిన విధంగా ఏవైతే ఖాళీలు ఉన్నాయో, ఈరోజు సుమారు తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతారు. మొత్తం ఖాళీలు చూసుకుంటే సరే మనం వాలంటీర్లు కల్పించిన వాలంటరీ ఉద్యోగాలు కొత్తవి కల్పించిన 2 లక్షలకి మించి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. కేవలము గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించడం కాదు, ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే సంబంధించి యువకులకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లా వారీగా కల్పించి ఇతర దేశాల్లో వీళ్ళకు ఉద్యోగాలు కల్పించే దిశగా, దానితో పాటు ప్రైవేట్ రంగంలో కొత్త ఇండస్ట్రీస్ ని ఫ్యాక్టరీస్ ని ఏర్పాటు చేస్తూ స్థానికంగా 75%, ఉదాహరణకి కరీంనగర్ జిల్లాలో వరంగల్ జిల్లాలో ఫ్యాక్టరీ పెడితే స్థానికంగా ఉన్న అక్కడ ఉన్న యువకులకే 75% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చొని, మా టార్గెట్ 45 లక్షల మందిలో 40 లక్షల మంది కన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించి మిగిలిన 5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వంకి వెళ్ళి కల్పించి స్వయంగా ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి వ్యక్తి తన కాళ్ళపైన తాను నిల్చునే దిశగా పనిచేయాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక క్లియర్ విజన్ తోటి, రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి వారికి సహకరిస్తున్న మా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక క్లియర్ విజన్ తోటి వాళ్ళు ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. చాలా ప్రజలకు దగ్గరగా ఉన్నారు, ప్రజాపాలన అంటున్నారు. చిన్న చిన్న వాటికి కూడా ముఖ్యమంత్రి నేరుగా రియాక్ట్ అవుతున్నారు, సో వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. కమింగ్ టు అంటే నేనే ఉంటున్నా అంటే బల్మూరి వెంకట్ అంటేనే విద్యార్థుల తరపున కొట్లాడతారు, విద్యార్థుల ఒక ఉద్యమ నాయకుడిగా ముందుండి వాళ్ళ సమస్యల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ఐ జస్ట్ నీడ్ రియాక్షన్ అబౌట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో విద్యార్థులు ధర్నాలు చేశారు. అట్ ది సేమ్ టైం ఒక మహిళను పోలీసులు జుట్టుబట్టి తీసుకెళ్ళినటువంటి ఆ ఫోటో కూడా చాలా వైరల్ అయింది. సో దీనికి సంబంధించి బల్మూరి వెంకట్ రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? సికందనసి ఆ మహిళకి సంబంధించి ఆ రకంగా వివరించడం, ఎందుకంటే నేను కూడా అట్లా ఒకసారి బాధ అనుభవించాను, నన్ను కూడా అట్లా యాక్సిడెంటల్గా కొడితే నాకు కూడా రిప్స్ ఇరికినాయి. సరే ఆ రకంగా గుంజడానికి తప్పు పడతలేదు, దానికి సంబంధించి ఇమీడియట్గా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకొని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఒకటి చెప్తాను, విద్యార్థి సంఘాలు కూడా ప్రొటెస్ట్ చేసినప్పుడు విధి విధానాలని పాటించాలి. మన ప్రొటెస్ట్ అవతల వ్యక్తికి దెబ్బ కలిగించే విధంగా, బాధ కలిగించే విధంగా కూడా ఉండొద్దు. అంటే దట్ గివ్స్ అదొక నెగిటివ్ మెసేజ్ తీసుకెళ్తుంది అంటే పబ్లిక్కి. ఉదాహరణకి మీరైతే సంబంధించిన ఇదే కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి శ్రీనిధి కాలేజ్ దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అటెండర్ని ప్యూన్ని కట్టబట్టుకొని కొడితే ఆయన కాలు ఇరిగింది. సో ఇది కూడా తప్పే. మనము చేసే విధానం కూడా ప్రొటెస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు బాధ ఉంది, మీరు ధర్నా చేయండి, చెప్పండి, తప్పు పడతలేము. కానీ ఈ రోజు ఆ ధర్నాని ప్రారంభించిన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులను చూస్తే నాకు నవ్వొస్తుంది. రేవంత్ రెడ్డి గారు అక్కడ స్థలాన్ని కేటాయిస్తా అన్నది కోర్టు కోసం, ఆడ స్థలాన్ని కేటాయిస్తా అన్నది కోర్టు కోసం. ఆడ స్థలం కేటాయించి ఇక్కడ ఉన్న కోర్టుని డిమాలిష్ చేసి వేరేదేదో కార్పొరేట్ కంపెనీకో దేనికో కట్టబెట్టని కాదు, ఇక్కడున్న కోర్టుని ఆ నల్సార్ కాలేజ్ ఒక లా కాలేజ్ని పెడదామని అనుకోరు, దాని మీద వాడుకొని ఆడ సొమ్ముని వీళ్ళలేక దోచుకునే ప్రయత్నం చేయలే. కానీ అక్కడ టీఆర్ఎస్ పార్టీలో అయితే మాట్లాడుతారో బహుశా వాళ్ళు మర్చిపోయారేమో, అదే స్థలంలో
వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోండు. అదే స్థలంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ కట్టారు. అదే స్థలంలో కొన్ని 30-40 ఎకరాలు ఒక కార్పొరేట్ కంపెనీకి లీజ్కి కట్టబెట్టారు. మీరు ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ మీ సొంత లాభాల కోసము కమిషన్ల కోసము మీరు కట్టబెడితే అది ఆ రోజు వీళ్ళకి తప్పు అనిపించలే. ఈరోజు ఏదైతే డెవలప్మెంట్ కోసము ఏదైతే సంబంధించి చీఫ్ జస్టిస్ గారు వారందరి రిక్వెస్ట్ మేరకు అన్ని ప్రకారంగా అక్కడ దగ్గర ల్యాండ్ ఉంది, ఏదైతే డెవలప్మెంట్కి అవసరమో ఓల్డ్ సిటీ డెవలప్ అవ్వట్లే, అక్కడ కోర్టుంటే ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ అంశాలు కానీ ఇంకేదన్నా డెవలప్మెంట్ దిశగా అక్కడ ల్యాండ్ అలొకేట్ చేయడం కడతామని చెప్పారు. చెప్పినాక కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం. ఉదాహరణకి ఇక్కడ ల్యాండ్ తక్కువ ఫారెస్ట్ యూనివర్సిటీ అక్కడ పెట్టారు షామీర్పేట దగ్గర, ఇంకొక దగ్గర కూడా ఇంకొక 100 ఎకరాలు 200 ఎకరాలు దీనికి కేటాయిస్తామని చెప్పారు. సో యూనివర్సిటీ ఇంకొక దగ్గర కేటాయిస్తే ఇబ్బంది ఏం కలగదు. బట్ హైకోర్టు ఇంకా దూరం పెడితే ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కానీ వెళ్ళనీకి ఇబ్బంది అవుతుంది. సో దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఏమని చెప్పారు మా సీఎం గారు, మీకేదైనా విజన్ ఉంటే రిప్రజెంటేషన్ తోటి ఇంకొక దగ్గర సేమ్ ఇదే పరిధిలో ఇదే దాంతో రిక్వైర్మెంట్ తోటి అన్ని సమకూరి ఉన్నాయి అని చెప్పి రిప్రజెంటేషన్ అయితే తీసుకెళ్లి దానిపైన కూడా పునరాలోచిస్తారు. ఇప్పుడు పునరాలోచించము, మేము చేసిందే వేదము, మేము అనుకున్నదే కావాలని చెప్పి మేము నియంత్రణ లెక్క పరిపాలించాలనుకోవట్లే వాళ్ళ లెక్క. చాలా స్పష్టంగా ఇది ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ప్రజలు లేదక్కడ కాదు ఇంకొకడ పెట్టాలనుకుంటే ఆ దిశగానే సీఎం గారు కూడా పనిచేస్తారు. మేము అట్లా ఈగోలోకి పోయి మేము ఇచ్చినాం కదా కావాలి, మేము ఇచ్చినాం కదా చేయాలని చెప్పి మేము అంటలేము. ఇంకొకటి ఆడ చెట్లని కొట్టేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఏ చెట్టుని కొట్టేయాల్సిన అవసరం లేదు. చెట్లని కొట్టేయకుండా ఏర్లతోటి చెట్టుని పీకి ప్రకృతికి ఇబ్బంది కలగకుండా దాన్ని ప్లేస్ చేసుకుంటూ కూడా కట్టవచ్చు. సో టెక్నాలజీ పెరిగింది. సో అవన్నీ మాకు కూడా ఆలోచించి ముఖ్యమంత్రి గారు అంతా ఆ దిశగా ఆలోచించినప్పుడు మనం కూడా డెవలప్మెంట్కి ఆలోచించి దాన్ని ఏ రకంగా చెయ్యాలి, ఏ రకంగా మంచిగా చేయాలని ఆలోచించాలి తప్ప చెయ్యొద్దు అక్కడనే ఉంటే సరిపోతుంది, హైకోర్టు అంటే వద్దా, డెవలప్మెంట్ వద్దా, ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఒక విజన్ ఉంటుంది కదా. నిజంగానే ఈ హైకోర్టు అక్కడ షిఫ్ట్ చేసి పాత హైకోర్టు జాగాలో ఏదో కంపెనీకో ఇంకెవరికో కట్టబెడుతారు అంటే మీరు అన్నట్టు నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే వెంకటే ఫస్ట్ కొట్లాడతాడు, వీళ్ళ దాకా అవసరం నేనే ఫస్ట్ అడుగుతా ఇది తప్పు చేయొద్దు అని చెప్పాను. కానీ ముఖ్యమంత్రి గారు ఒక క్లియర్ విజన్ తోటి ఉన్నారు. దాన్ని పక్కన పెట్టి ఏదో మాట్లాడాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే మరి ఎవరైతే ఈసారి మండలి విషయానికి వస్తే ఎక్కడైనా కానీ అంటే అసెంబ్లీలో చూసుకున్నా కానీ శాసన మండలిలో చూసుకున్నా కానీ వాళ్ళ ప్రభుత్వం చేసిన గొప్పలేంటి అన్నదే ప్రధానంగా మాట్లాడుకుంటా ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో మనం చూసినాం, శాసన మండలిలో అదే జరిగింది, అసెంబ్లీ సమావేశాల్లో అదే జరిగింది. ప్రతిపక్షాలు కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు బహుశా. సరే ఆ రోజు ప్రతిపక్షం కూడా సరిగ్గా లేదేమో. బట్ ఇప్పుడు మండలి విషయానికి వస్తే మీ వర్షన్ చూస్తే గనక ఆ మొదటి స్పీచ్ ఏదైతే ఉందో ఇంకా చేసిన అయితే ఏమీ లేవు, ఇప్పుడు చేయాల్సిన ఏంటి అన్నదే ప్రధానంగా ఉంటుంది. సో మండలిలో మహిళలకి మీ విషయం చెప్తున్నా విద్యార్థుల పరంగా కానీ మీరు వినేటువంటి సమస్యలు కానీ తొందరలో మీరు మండలిలో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఏ అంశాలని మీరు ఈసారి మండలిలో ప్రస్తావించబోతున్నారు? ఏదైతే విద్యార్థులకి వెళ్ళి మొదలు పెడితే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ తర మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే నాణ్యమైన ఉచిత విద్యని కులాల వారీగా విభజించి కులాల వారీగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులను విభజించి కాకుండా కలిసి, ఎందుకనంటే అందరూ విద్యార్థులకి ఎస్సీ గురుకులము బీసీ గురుకులము అని చెప్పి మీరు విభజించి పాలించాలనుకుంటే అది రేపటి తరానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో పిల్లలందరిని ఒక కాడ పెట్టి అన్ని కులాలు అన్ని మతాలు ఉండి ఒక ఇంటర్నేషనల్ తరహా మండలంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి అందరూ చదువుకునే విధంగా దానిపైన మాట్లాడడం జరుగుతుంది. దానితో పాటు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించే దిశగా, ఉదాహరణకి బాసర IIIT ఉంది, ఆడ ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఉంది, ఆడ కిచెన్ మొత్తం కూడా రీవ్యాంప్ చేసి మొత్తం సీసీ ఫుటేజ్ పెట్టి ఎప్పటికప్పుడు ఆ సీసీ ఫుటేజ్ వీసీ గారి దగ్గర మానిటర్ చేసే విధంగా, దానితో పాటు ప్రతిరోజు ఫుడ్ వాళ్ళు తినే ముందు అక్కడ ఉన్న మెస్ ఇన్ఛార్జ్ ఆ వైస్ ఛాన్సలర్ గారు తిన్న తర్వాతనే స్టూడెంట్స్కి సర్వ్ చేసే విధంగా ఫుడ్ పాయిజన్ ఇష్యూకి వస్తే, దాని తర్వాత TSPSCకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉద్యోగాలు ఏ తేదీలు ఎట్లా ప్రకటిస్తాం, 1-2 తేదీలు ఆలస్యమైన వాళ్ళకి సంబంధించి అందుబాటులో ఉండే దిశగా అన్ని రిక్రూట్మెంట్స్ బోర్డ్స్, నేను స్వయంగా ఈ ఇష్యూస్ పైన ఈ అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ పైన సంబంధించి ఉద్యోగాల పైన స్కిల్ డెవలప్మెంట్ పైన ఈ అంశాలపైన మండలిలో అంటే మొదటి రోజు అంటే నాకు అవకాశం వస్తే నేను మాట్లాడే అంశాలు ఇవి ఉంటాయి. అండ్ దానితో పాటు ప్రతి స్టూడెంట్కి మీరు అన్నారు కదా ఏం చేస్తాను ఏంది అని చెప్పని, ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది, నా పైన పార్టీ ఒక బాధ్యత పెట్టింది. సరే అవకాశానికంటే ఎక్కువ ఇది బాధ్యత.
అంటే బల్మురి వెంకట్ ఏ రకంగా ఒక యువకునికి అవకాశం వస్తే ఏ రకంగా చేంజ్ రాగలుగుతాడని ఒక ఎగ్జాంపుల్ నేను సెట్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున మరికొంతమంది నా లెక్క ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మేము రాజకీయాల్లోకి వచ్చి రాణించగలుగుతామని ఒక నమ్మకాన్ని నేను కల్పించాలి. సో దానికి ఈ వారం రోజులు నాకు ఎమ్మెల్యే క్వార్టర్స్ అలొకేట్ అయితే ప్రతిరోజు ఉదయం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు 8 గంటల నుంచి 10 గంటల వరకు నేనే స్వయంగా క్వార్టర్స్లో అందుబాటులో ఉండి నాకైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పిఏ, దానితో పాటు లెటర్ టైప్ చేయడానికి ఒక టైపిస్ట్, మొత్తం సిస్టమ్ పెట్టుకొని ఏ ఇష్యూ నా దగ్గరకు వచ్చినా దాన్ని నోట్ డౌన్ చేసుకొని దాన్ని ఎంటర్ చేసుకొని 10 o'clock వరకు అన్ని గ్రీవియన్సెస్ కలెక్ట్ చేసి మార్నింగ్ 8 to 10 అందుబాటులో ఉంటారు. విద్యార్థులకు యువకులకు ఎవరికే సమస్యలు ఉన్నా అందుబాటులో ఉంటారు. ఆ ఇష్యూని రాసుకొని 10 తర్వాత 10 to 12 మా పిఏల దగ్గరికి ఆయన వెళ్ళి ఇస్తాడు. నేను స్వయంగా వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటే 12 వరకు సెక్రటరియట్ల ప్రజాపాలన అందరు మంత్రులు అవైలబుల్ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడతాము. ఈవినింగ్ లోపల ఆ ఇష్యూ 7 దాకా వచ్చింది, ఎప్పటివరకు పరిష్కారం అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది, లీగల్ కాంప్లికేషన్స్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు అడిగింది ఇది కాదు ఇట్లా అవుతుంది అనే స్పష్టత సాయంత్రం లోపల ఎవరైతే ఇష్యూస్ చెప్పారో వాళ్ళకి అడ్రస్ చేసే విధంగా దాన్ని ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి, అంటే మా అఫీషియల్ నాది ఒక సంబంధించి ఒక వెబ్సైట్లో పలానా వ్యక్తి పలానా రాము పలానా వచ్చిండు, పలానా ఇష్యూ చెప్పిండు, పలానా డేట్, ఇష్యూ రిజాల్వ్ అయిందా కాలేదా, పూర్తి స్థాయి వాళ్ళకి వాళ్ళ ఇష్యూని అడ్రస్ చేసినాం, ఎన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి, ఎందుకు రిజాల్వ్ కాలేదు అని వాళ్ళకు ఒక 100% ఒక జవాబుదారీతనం ఉండే విధంగా, సరే మనం సినిమాల్లో చూసి ఉంటాము ఆ రకంగా ఒక జవాబుదారీతనం ఉండే విధంగా, వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండే విధంగా తప్పనిసరిగా వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలనుకున్నా. 100% హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉండి ఇంకా ఇతర వెళ్ళినా కూడా 1 day బిఫోర్ 2 days బిఫోర్ ఈ డేట్కి వెళ్ళి ఈ డేట్ వరకు అందుబాటులో ఉంటారని కూడా నా అఫీషియల్ హ్యాండిల్స్ లో, నా ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, వీటన్నిటిలో కూడా అసలు ఇప్పటికే స్టార్ట్ చేయాలి. బట్ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఇంకా క్వార్టర్స్ వెకేట్ చేస్తలేదు, మాకు క్వార్టర్ దొరకలేదు. సో క్వార్టర్ రాగానే ఈ 1 week లో 100% ఆ సిస్టమ్ని కూడా స్టార్ట్ చేస్తాను. కమింగ్ టు విషయం ఏంటంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ నేను చైర్మన్ పదవి వస్తుందేమో, లేదంటే హుజురాబాద్లో ఓటమి పాలయ్యారు, హుజురాబాద్లో బల్మూరి ఒక బలిపశువు అయ్యారు అన్నది చాలా రోజులు వినిపించింది. ప్రతిపక్షాలు కూడా అనడం జరిగింది, మీ పార్టీలోని కొంతమంది నాయకులు కూడా అప్పుడు అనుకున్నారు. సో ఇంటికొక ఓటు అన్నారు, ఇక్కడ గెలిపేయమంటని చెప్పి ఎవరు అనలేదని చెప్పేసి. ఆ తర్వాత కరీంనగర్ నుంచి ఎంపీ స్థానానికి ఏమైనా పోటీ చేస్తారేమో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా లోక్సభలో బల్మూరి వెంకట్ వాయిస్ వినిపిస్తుందేమో అనుకుంటే అనూహ్యంగా ఎమ్మెల్సీ వరించింది. దట్టు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ రావడం నిజానికి చాలా సంతోషించాల్సిన విషయం. ఇక్కడ నుంచి ఏమైనా అంటే ఎడ్యుకేషన్ విషయంలో మీకు చాలా నాలెడ్జ్ ఉంది, విద్యార్థుల విషయంలో చాలా గ్రిప్ ఉంది, ది సేమ్ టైం స్కూల్స్ విషయంలో, కాలేజెస్ విషయంలో మంత్రిగా ఏమైనా చూడొచ్చా? అన్న ఇది నా స్థాయికి నేను ఊహించిన దానికంటే నా పార్టీ నాకు చాలా పెద్ద పదవి, చిన్న వయసులోనే చాలా పెద్ద పదవిని, సేమ్ టైం చాలా సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి, చాలా పెద్ద పదవి ఇచ్చింది. నాకు ఏదైతే వచ్చిందో నేను దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. పార్టీ నాకు ఇచ్చిన విజన్ తోటి ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీస్, అన్ని స్టూడెంట్స్, యూత్ ఇష్యూస్ని అడ్రస్ చేయగలుగుతాను ఒక స్వేచ్ఛ నాకు సీఎం గారు ఇచ్చారు. సో నాకు మంత్రి పదవి ఉన్నా, ఏ పదవి ఉన్నా, నాకు ఈ పదవి ఉన్నా, నాకు ఆ పదవి ఉన్నా, నా ఎండ్ ఆఫ్ ది డే నా విజన్ అనేది గతంలో ఏంటంటే నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి రిజాల్వ్ చేస్తుండే, ఇవాళ నేనే మాట్లాడి రిజాల్వ్ చేసుకునే పరిస్థితి నాకు కల్పించారు. సో నాకు ఇచ్చిన దాంతో నేను సంతోషంగా ఉన్నాను. పార్టీ రేపొద్దున ఇంకే బాధ్యత అన్న అదనపుగా నాకు మెయిన్ కోరుకునేది ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో యూత్కి, స్టూడెంట్స్కి అందుబాటులో ఉండాలనుకుని ఇవాళ ఆల్రెడీ నాకు అది ఉంది. నాకు ఉన్న దాంతో నేను హ్యాపీగా ఉన్నా. ఈ ఉన్న ప్రాబ్లమ్స్లో 100% ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసి కనీసం ఒక 80% ప్రాబ్లమ్స్ నేను రిజాల్వ్ చేయగలిగితే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తే చాలు నాకు. బికాస్ నేను పాలిటిక్స్లోకి వచ్చింది ప్యాషన్ తోటి వచ్చిన, నేను రాజకీయాలకు ఒక ప్యాషన్ తోటి, ఒక జీల్ తోటి వచ్చిన, ఏదైనా మార్క్ సృష్టించాలని దాంతో వచ్చిన. బల్మూరి వెంకట్ అంటే ఆ పేరు ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలని వచ్చిన. ఆ గుర్తింపు ఏదైతే ఉందో నా గురించి సరే మంచి మాట్లాడుకోకపోయినా చెడు మాట్లాడుకోకుండా నేను నా వ్యక్తిత్వం ఉండాలి, పని చేయాలని వచ్చిన. దానికి నేను అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేసుకొని నేను రాజకీయాల్లో ఉన్నా. అన్ని అంటే లైఫ్లో ఒక యువకుడు ఎన్నైతే సాక్రిఫైస్ చేయకూడదో అవన్నీ సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు ఈ స్థానంలో నేను ఉన్నా. సో పార్టీ నాకు ఇచ్చిన దాంతో నేను హ్యాపీగా ఉన్నా. ఇంకా నేను ఎక్కువ అడిగితే ఇంకా నేను ఆశించినా కూడా అంటే నాకంటే పెద్ద మూర్ఖుడు ఉన్నాడు. అంటే మీరంటే ఆ ఇష్టం ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి గారితో బహుశా సన్నిహిత్యం ఉంది కాబట్టి, ఆ గురు శిష్యుల బంధం ఉంది కాబట్టి బహుశా ఇచ్చారేమో అనుకుందాం. విద్యార్థుల కోసం మీరు కష్టపడ్డారు, NSUI అధ్యక్షుడిగా ఉండి విద్యార్థుల తరపున కొట్టారు. సో కాంగ్రెస్ పార్టీ మీకు ఒక బలాన్ని ఇవ్వడం జరిగింది. బట్ పార్టీ కోసం కొట్లాడిన వాళ్ళు, పార్టీలో రాజకీయంగా అస్తిత్వం కోసం కొట్లాడిన వాళ్ళు, పార్టీని భుజాన్ని వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వై బల్మూరి వెంకట్, వై నాట్ అద్దంకి దయాకర్? నాకు ఇప్పుడున్న పరిస్థితికి నాకు అవకాశం వచ్చింది.
దయాకర్ అన్న కూడా ఇంకేదన్నా పెద్ద పదవి పార్టీ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ బల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక చైర్ ఉంది, ఒక చైర్లో ఒకటే వ్యక్తిని ముందు రోజు కూర్చోబెట్టి రాత్రి వరకు కూడా అద్దంకి దయాకర్ పేరు అంటే వినిపించింది, బల్మూరి వెంకట్ ఇక్కడ పేరు ఉన్న వినిపించింది. పరిస్థితులు ఓవర్ నైట్ లో ఒక ఏమైందంటే చేంజెస్ జరిగినాయి. పార్టీ అధికారంలో రానికి క్రియాశీలక పాత్ర పోషించింది యూత్. ఈ యూత్ కి రిప్రజెంటేటివ్ ఉన్న వాళ్ళ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళకి ప్రతినిధిగా పెట్టకపోతే వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. దయాకర్ అన్న పార్టీ కోసం కష్టపడ్డాడు. వెంకట్ కంటే చాలా సీనియర్, అన్ని విధాలుగా నాకంటే దయాకర్ అన్న 100 times ఎఫిషియెంట్. కానీ దయాకర్ అన్నకి ఈ పదవి చిన్నది అవుతుందని చెప్పి భావించి ఇంకేదన్నా పెద్ద పదవి దయాకర్ అన్న కట్టబెట్టాలని ఒక దూరదృష్టితోటి ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఏఐసిసి నాయకత్వం కానీ ఆలోచించి వెంకట్కి పదవి ఇచ్చింది తప్ప అద్దంకి దయాకర్ అనేది కించపరిచినట్టు దయాకర్ అనేది తప్పు పట్టినట్టు అది ఎవరైతే కొంతమంది ఎమ్మెల్సీ తక్కువే కానీ ఎమ్మెల్సీ నుంచి మంత్రి పదవి ఇస్తే అది చాలా పెద్దదైంది. కొంతమంది గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది గిట్టని వాళ్ళు సొంత ఎవరైతే పార్టీలోనే బయట పార్టీ బయట పార్టీ వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దయాకర్ అన్న శాసనసభ్యునిగా గెలిస్తే తారుమారు చేసి దయాకర్ అన్న ఓడగొట్టిన వ్యక్తులు కూడా ఇలా దయాకర్ అన్న గురించి మాట్లాడుతున్నారు. అంటే నవ్వొస్తుంది. అసలు దయాకర్ అన్నకి అన్యాయం చేసిందే వాళ్ళు. దయాకర్ అన్న తుంగతుర్తికి లాస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచేయండు. తారుమారు చేసి దయాకర్ అన్న ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించిన సంగతి అందరికీ తెలుసు. అది అటు మోసం చేసి అన్యాయం చేసి ఇలా దయాకర్ అన్నకి అన్యాయం జరిగిందని మాట్లాడుతారు. దయాకర్ అన్న క్లారిటీ ఉంది, మాకు క్లారిటీ ఉంది, పార్టీకి క్లారిటీ ఉంది. 100% దయాకర్ అన్న మా అందరికీ పాటలు చెప్పే స్థానంలో ఉంటాడని ఒక నమ్మకం, విశ్వాసం అయితే నాకుంది. రేవంత్ రెడ్డి పేరు తీయడానికి ఇష్టపడని వాళ్ళు, బల్మూరి వెంకట్ పేరు ఒకానొక సందర్భంలో పేరు తీయడానికి ఇష్టపడని వాళ్ళు ఈరోజు అటు అసెంబ్లీలో ఇటు మండలిలో చూడబోతున్నారు. ప్రతిపక్షాలు మీతో మాట్లాడబోతున్నాయి, మీరు ఫేస్ చేయబోతున్నారు. ఎట్లా చూస్తారు? అన్న, నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు రాజకీయ విమర్శలు ఉంటాయి తప్ప వ్యక్తిగత విమర్శలు ఉంటాయి. ఎవరిపైన కూడా పర్సనల్ రైవలరీతోటి నేను ఈరోజు పోరాటం చేయలేదు. నేను చాలా స్పష్టంగా సమస్య ఏంది, ఆ సమస్యని అధికారంలో ఉన్న పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన. వాస్తవానికి ఆ రోజు అధికారంలో ఉన్న వ్యక్తులు ఆ సమస్యల్ని విని ఆ సమస్యల్ని పరిష్కరిస్తే ఈ పరిస్థితే వచ్చేది కాదు. ఆ సమస్యల్ని పరిష్కరించకుండా ఆ సమస్యల్ని లేవనెత్తే గొంతుకల్ని అణచివేసే ప్రయత్నం చేశారు కాబట్టి పోరాటం చేయాల్సి వచ్చింది, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. సో ఈ రోజు వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు చెప్పే సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా నేను వింటాను. వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంటాను. అందులో వాస్తవాలు ఉంటే 100% మా ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి అంటే నాకున్న దాంతో, వాళ్ళంతా నాకంటే ఏజ్లో పెద్దవారు, నాకంటే అవగాహన ఎక్కువ ఉంది, నాకున్న సలహా సూచనలు వాళ్ళకి చెప్పి ఆ సమస్యని పరిష్కరించే ఒక దిశగా అడుగులు వేయాలనుకుంటాను తప్ప వాళ్ళు తప్పు చేసారు కదా మేము అదే దిశగా తప్పు చేసి నియంత్రణ పరిపాలించాలనే స్వభావము కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఉండదు. అందుగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే వారిని చూసి ఈరోజు రాజకీయాల్లో నేను పనిచేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని బట్టి గారిని ఆదర్శంగా తీసుకుని అయితే రాజకీయాల్లో పనిచేస్తున్నాను. నాకు అది ఎట్టి పరిస్థితుల్లో లేదు. నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే పోయి వాళ్ళు ఎక్కడున్నా కూడా కాలు మొక్క ఆశీర్వాదం తీసుకుంటా. నాకంటే సమానులు అయితే బొత్తలో తలకాయ పెట్టి నాతో తప్పైందని చెప్తాను. నాకంటే చిన్నవాళ్ళు అయితే గదవ పట్టుకొని తప్పైందని చెప్పి బతిమాలుతాను. నాకు ఈగో లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఫస్ట్ ప్రయారిటీ, లాస్ట్ ప్రయారిటీ ఒకటే, సమస్యల్ని పరిష్కరించాలి, ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ రకంగా పరిపాలించాలి, ఆ పరిపాలనలో మనవంతు పాత్ర పోషించాలి. 6 గ్యారెంటీల అమలు 100 రోజుల్లో చేస్తామంటున్నారా, 100 రోజుల్లో పూర్తి చేస్తామంటున్నారా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే 6 గ్యారెంటీల అమలు కావడానికి 5 ఏళ్ల సమయం పడుతుందా? ఈ 6 గ్యారెంటీలు అమలు కావడానికి బడ్జెట్ సరిపోతుందా? ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణలో అమలు అవుతుందా? అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక ఎమ్మెల్సీగా మీరేం చెప్తారు? 100% 100 రోజులలో ప్రతి ఒక్క గ్యారంటీ ఏదైతే ఉందో ప్రారంభం అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం అన్నాం, 2 లక్షలు 100 రోజులలో పూర్తయితే 1 ఇయర్లో కావాల్సి. సో ప్రతి స్కీమ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది 100 రోజుల లోపల, ప్రతి స్కీమ్ అనేది కూడా ప్రారంభం అవుతుంది. ఫస్ట్ అది. సెకండ్, బడ్జెట్ ఉందా, బడ్జెట్ లేదంటే అది అందరికీ తెలుసు. తెలంగాణను ఈరోజు ఏ రకంగా రాబందులు లెక్క ఒక కుటుంబమే దోచుక తిన్నది అనే విషయం మన అందరికీ కూడా తెలుసు. ఆ కుటుంబం దోచుక తిన్న సొమ్ముని కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నము ముఖ్యమంత్రి గారు, సంబంధించిన మంత్రులందరూ కూడా చాలా స్పష్టంగా చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏవైతే సహాయ సహకారాలు అందించాలో వాటిపైన ఉన్న దానికి సంబంధించి కూడా వారితోటి ప్రభుత్వం వెళ్ళి మాట్లాడి, సరే బీజేపీ పార్టీ ఉన్న ఆడ ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి వారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి గారు వారు వెళ్ళి మాట్లాడింది ఇవ్వాల్సిన అక్కడికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది 100%. ఎందుకంటే బట్టి గారు ఈరోజు మొత్తం బడ్జెట్ అంటే అన్ని కూడా బట్టి గారు చూడడం జరుగుతుంది. వారు ఒక విజన్ ఉన్న లీడర్ అండ్ వారికి ఏ రకంగా దాన్ని చేయనో, ఏ రకంగా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలో వారికి అవగాహన ఉంది. విజన్ అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్
రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసే విధంగా. సో రెండు కలిసినప్పుడు 100% ప్రతిది కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అని చెప్పి భావించే అవన్నిటిని కూడా 6 గ్యారంటీలు లెక్క పెట్టడం జరిగింది. పెట్టిన 6 గ్యారంటీలు 60 రోజులు ఎవరైతే 6 నెలల వరకు మేము విమర్శించామో మాట్లాడమని చెప్పి మాట్లాడిన వ్యక్తులే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ మా ఉనికిని మేము కోల్పోతాము, కనీసం మేము నిల్చుంటే ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పి భయపడి ఈరోజు విమర్శలు చేస్తారు. 60 రోజులు కూడా ప్రతిపక్షంలో కూర్చోలేక కూలిపోతుంది, కూలగొట్టేస్తామని మాట్లాడుతారు. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. పిచ్చోళ్ళు ఏదైనా మాట్లాడితే పట్టించుకోకుండా ఈరోజు మేము కూడా వాళ్ళు ఏదో బాధ ఆవేదనతో మాట్లాడుతారు అని చెప్పి మేము కూడా అది పట్టించుకోవాలనుకుంటలేము. మా విజన్ చాలా క్లియర్గా ఉంది. మేము ఇచ్చిన 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసి తీరుతాము. 6 గ్యారంటీలే కాదు, 6 గ్యారంటీలు కాకుండా ప్రజలు ఇంకేదన్నా కోరుకున్నా వాటిని కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తుంది. కూల్తనడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు అయిందో, కాంగ్రెస్ పార్టీ గెలిచిందో, ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం కూడా కాకముందు నుంచే ప్రభుత్వం కూలిపోతుంది, 2 నెలలు కూలిపోతుంది అంటున్నారు. కేటీఆర్ విషయానికి వస్తే ఈసారి మరి తొందరలోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని చూసుకోబోతున్నాం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తానికే ఊస్ట్ అయిపోతుంది, అఫ్ అయిపోతుంది, అసలు ఎగిరిపోతుంది, పార్టీ ఉండదు టీఆర్ఎస్ పార్టీ అని మరి కాపాడుకొని ఏది పడుతుంది మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఇది ఇంకోటి, నువ్వు కూలగొట్టాలనుకున్నా నీకున్న డబ్బు బలంతో, ఏదైతే నీకున్న మదంతో, ఎవరైతే మాట్లాడుతున్నా నీకున్న మదంతో కూలగొడతామని చెప్పి నువ్వు భావించిన ఈ ప్రభుత్వాన్ని తెచ్చింది తెలంగాణ రాష్ట్రంలో 60% జనాభా ఉన్న పెద్ద కులం, యువ కులం. నువ్వు ప్రజలు ఏరి కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. ప్రజలకి 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలనే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు ఏర్పరచుకున్న వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తే దాని తర్వాత వచ్చే ప్రళయానికి కల్వకుంట్ల కుటుంబం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కాదు భారతదేశంకి వెళ్ళి కొట్టుకపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడికి వెళ్ళి పారిపోయి ఇంకొక దగ్గర తలదాచుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి పిచ్చి పొరపాటు మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తారని అయితే నేనైతే అనుకుంటలేను. అంటే ఒక 4 అటు ఇటు అయితే ఏమన్నా జరగవచ్చు, ఒక 4 ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే ప్రభుత్వం పడిపోవచ్చు, అటు ప్రతిపక్షం గెలవను. ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం చేసేటువంటి పనులు, ఈవెన్ మీరు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ఓకే, ఒప్పుకోదగ్గర విషయం, మహిళల్ని గౌరవిస్తున్నారు ఓకే. బట్ ఆటో డ్రైవర్లను వాళ్ళు ముందు పెడుతున్నారు, అట్ ది సేమ్ టైం కరెంటు విషయాన్ని వాళ్ళు ముందు పెడుతున్నారు, అక్కడక్కడ కరెంటు పోతున్నాయని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు పొట్టగొడుతున్నారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతు బంధు విషయం చాలా ప్రధానంగా తీసుకుంటున్నారు. రైతు బంధు ఇప్పటికీ పడలేదు. గత ప్రభుత్వంలో రైతు బంధు టంగున పడేది, అందరికి మెసేజ్ వచ్చేది. ఇప్పుడు రైతు బంధు ఇంకా పడలేదు. ఇచ్చుకుంటూ పోతే ఏ టైంకి ఇస్తారు, పంటలు ఎప్పుడు వేసుకోవాలి, పెట్టుబడి ఎప్పుడు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఇస్తుండే, వాళ్ళు మార్చ్ ఎండింగ్ వరకు రైతు బంధు ఇస్తుండే. ఇది ఏ మంత్? వాళ్ళు మార్చ్ 31 వరకు ఇస్తుండే. ఇది ఏ మంత్? ఫిబ్రవరి. వాళ్ళు వేసిన డేట్లు వాళ్ళే మర్చిపోయినరు. వాళ్ళు చేసిన పనులు వాళ్ళే ఏమేమి తప్పులు చేసారు వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏదైతే గద్దెనెక్కినప్పుడు సరే ఇప్పుడు చెప్తే ఏంటంటే తప్పించుకొని కట్టకని చెప్పాల్సిన అవసరం ఉంది. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మోసం చేశారు. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, మోసం చేశారు. యువకులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మోసం చేశారు. విద్యార్థులకు KG to PG ఉచిత విద్య అన్నారు, మోసం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పారు, మోసం చేశారు. మహిళలకు ఏదైతే భద్రత కల్పిస్తా అని చెప్పారు, మోసం చేశారు. ఏదైతే గిరిజనులకి పోడు భూమి పట్టాలు ఇస్తా అని చెప్పారు, మోసం చేశారు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు, మోసం చేశారు. తెలంగాణలో ప్రతి కులానికి ప్రతి మతానికి ఇచ్చిన ప్రతి అంశాన్ని ప్రతి మాటని మోసం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు ఎవరు సుఖ సంతోషాలతో ఉన్నారంటే కల్వకుంట్ల కుటుంబమే సుఖ సంతోషాలతో ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, హరీష్ రావు గారు మంత్రి అయ్యారు, కేటీఆర్ గారు మంత్రి అయ్యారు, కల్వకుంట్ల కవిత గారు MP అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ అయ్యారు. తప్ప తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఏంటంటే శూన్యం అనేది ప్రజలందరూ కూడా తెలుసు. అటువంటి వ్యక్తులు 60 రోజులు పూర్తి కాకముందే విషం కుమ్ముతూ రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా వారు పనిచేస్తుంటే ప్రజలకు ఎప్పటికప్పుడు మీడియా వాళ్ళు వేసే ప్రశ్నలకు కూడా వారు అందుబాటులో ఉండి సమాధానం ఇస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. ఈ యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి పార్లమెంట్లో ఒక్క స్థానం కూడా గెలవకుండా తగిన గుణపాఠం వీళ్ళకి చెప్తారు. తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం వేరు. అంటే కేటీఆర్ కూడా అక్కడక్కడ అంటున్నారు, హైదరాబాద్ లో మనం గెలిచినాం కానీ ఊర్లలో జనాలకు మనం అర్థం కాలేదు, ఊర్లలోనే మనం ఓడిపోయినాం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అదే ఊరు అదే గ్రామం ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ
బలపడాలంటే మీలాంటి వాళ్ళను రిప్రజెంటేటివ్గా చూడొచ్చా హైదరాబాద్ కేంద్రంగా? రేపొద్దున బల్మూరి వెంకట్ హైదరాబాద్ని ఒక కేంద్ర బిందువుగా ఏమైనా చూసే అవకాశం కనిపిస్తుంది? 100%. ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా నా అలొకేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హైదరాబాదే పెట్టుకోవడం జరిగింది. నేను పుట్టి పెరిగింది అంబర్పేటలో కాబట్టి అంబర్పేట అసెంబ్లీని కూడా ఆప్ట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అంబర్పేట అసెంబ్లీ నుంచి బల్మూరి వెంకట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి నిబద్ధగలుగా కార్యకర్తని. రాహుల్ గాంధీ గారు నాకు ఒక పదవి ఇచ్చారు, నేను చచ్చిపోయినాక కానీ ఇవన్నీ పోయినా కూడా ఆ పదవి నాతోటే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి. సో పార్టీ ఏమి ఆదేశిస్తే, నేను మొదటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పెద్దపల్లికి వెళ్ళి పోటీ చేయాలనుకున్నా, తర్వాత పార్టీ నాకు హుజరాబాద్లో ఆదేశించింది. దాని తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ హుజరాబాద్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విద్యార్థులను యువకులను కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసే దిశగా నువ్వు పనిచేయాలన్నారు, పనిచేసిన. దాని తర్వాత ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు. తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిచి హైదరాబాద్ని ఆప్ చేసుకో, ఇక్కడ సంబంధించి యువకులకు వీళ్ళకి అందరికీ ఒక ప్రతినిధిగా నువ్వు హైదరాబాద్ కేంద్రంగా ఉండాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు వారు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తూ 6 నెలల్లో హైదరాబాద్ లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాను. ఇక్కడ ఉన్న మా నాయకత్వం అందరినీ కూడా, హైదరాబాద్ లో ఉన్న యువ నాయకత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని కూడా బయటికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక డ్యూటీని సక్రమంగా చేసి చూపిస్తాను. తప్పనిసరిగా ఏదైతే లాస్ట్ టైం ఏదైతే ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను యువతుని కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసే దిశగా అడుగులే వేయిపియగలిగినాను. 100% హైదరాబాద్ లో కూడా పూర్తి స్థాయి ఉన్న 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించే విధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో 150 సీట్లలో కనీసం 100కి పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా బల్మూరి వెంకట్ పనిచేస్తాడు. హైదరాబాద్ లో మరో రేవంత్ రెడ్డి లాంటి ఒక మాస్ యాక్టివ్ లీడర్ ని హైదరాబాద్ లో బల్మూరి వెంకట్ ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 17 సంవత్సరాల్లో వారు ZPTC స్థాయికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు అంటే వారికంటే పెద్ద అంటే విజన్గా ఆదర్శంగా తీసుకొని ఎవరు ఉన్నారు? 100% రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు సాగుతున్నాను. 100% రేవంత్ రెడ్డి గారు ఏ విజన్ తోటి అయితే వారు ఉన్నారో, వారి విజన్లో వారి పాత్రగా, వారికి ఒక దూతగా, వారి ఇచ్చిన ఒక బుల్లెట్ అనుకోండి, బాణం అనుకోండి, ఆ రకంగా హైదరాబాద్లో బల్మూరి వెంకట్ పనిచేస్తారు. మీరు ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి, ఒక డాక్టర్ చదువుకున్న వ్యక్తి, విద్యార్థుల కష్టాలు తెలిసిన వ్యక్తి, నిరుద్యోగుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ ఎన్నికల టైంలో, ఎన్నికల రిజల్ట్ వచ్చిన టైంలో ఒక సెంటిమెంట్ ఒకటి బాగా బలంగా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వచ్చేసింది. హైదరాబాద్లో కేటీఆర్ని మించిన ఐటీ మినిస్టర్ మళ్ళీ వస్తారా, కేటీఆర్ని మళ్ళీ రీప్లేస్ చేయగలుగుతారా, ఇవన్నీ పాయింట్స్ కూడా వచ్చినాయి నిజానికి. సో హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు కానీ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ఎడ్యుకేటెడ్ గా మీరేం చెప్తారు? అది రీప్లేస్ అయినట్టేనా, లేదంటే దానికి మించి మీరేమైనా చేయబోతున్నా? మన ముందు మాదాపూర్లా పొద్దున్న లేస్తే మీరు చూస్తారు, హైదరాబాద్లో డెవలప్ అయిన ఐటీ సెక్టార్లో ఎంతమంది తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి? నాట్ ఈవెన్ 25%. 75% మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు. బెంగళూరు, బాంబే, చెన్నైకి వెళ్ళి తప్ప స్థానికంగా తెలంగాణలో పుట్టిన బిడ్డలకి ఎంతమంది ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? ఆయన డెవలప్ చేసినావు అంటే అందులో ఎన్ని కమిషన్లకి నువ్వు తీసుకున్నావు, ఎన్ని కంపెనీల్లో నీకు వాటాలు ఉన్నాయి, ఎందుకు టీఎస్ అనేది నీకు సంబంధించి నీ కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చినావు, అవన్నీ వాస్తవాలు బయటికి వస్తాయి. అండ్ నిజంగా ఏదైతే ఐటీ సెక్టార్లో అన్నిటికంటే డెవలప్ చేసింది ఈరోజు ఐటీ సెక్టార్లో తెలంగాణ రాష్ట్రం కానీ హైదరాబాద్ ముందడుగు వేసిందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అది. నువ్వు సోషల్ మీడియాలో సెల్ఫ్ డబ్బా కొట్టుకోనికి కొంతమంది వ్యక్తులు ఆయన కంటే పెద్ద వ్యక్తి రాలేడని చెప్పని వాళ్ళకున్న సోషల్ మీడియాలో వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్ప, ఈరోజు ఐటీ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. 100% శ్రీధర్ బాబు గారికి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఎందుకంటే గతంలో కూడా వారు మంత్రిగా పనిచేశారు. వారు క్షేత్రస్థాయికి వెళ్ళి, వారి ఫాదర్ కూడా స్పీకర్గా ఒక పెద్ద నాయకుడు, వారికి పూర్తి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, క్షేత్రస్థాయిలో వారికి పూర్తి అవగాహన ఉంది. వారు పారాషూట్లోకి వచ్చిన లీడర్ కాదు, అదే వారు పారాషూట్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాదు, వారు చదువుకున్న వ్యక్తి. వారి వైఫ్ కూడా IAS. సో వారికి పూర్తి అవగాహన ఉంది. ఈయన కంటే 100 రెట్లు ఎట్లయితే హైదరాబాద్ కేవలం ఐటీ సెక్టర్ హైదరాబాద్లో కాదు ప్రతి జిల్లాలో కూడా ఐటీ సెక్టర్ని డెవలప్ చేసి తెలంగాణ బిడ్డలకి ఐటీ రంగంలో అత్యధికంగా 80% ఉద్యోగాలు ఇప్పించే దిశగా శ్రీధరన్న పనిచేస్తారని ఒక యువకునిగా, NSA రాష్ట్ర అధ్యక్షుని లెక్క కాదు, ఒక యువకునిగా సంపూర్ణ విశ్వాసం నాకుంది. సో నెక్స్ట్ బల్మూరి వెంకట్, మీరు పార్టీ తరపున ఎంత ఉన్నా కానీ
మీ గొంతు మాత్రం విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన శాసన మండలిలో, రేపొద్దున శాసన సభల్లో కానీ వినిపించాలి. ప్రజల పక్షాన్నే ఈ గొంతు ఇట్లాగే ఉండాలి. గతంలో నేను ప్రతిపక్షంలో ఎట్లా చేస్తున్నో ఈ రోజు నుంచి అధికార పక్షంలో కూడా అదే ప్రజల పక్షం, అదే విద్యార్థుల పక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బల్మూరి వెంకట్ గారు ఐ న్యూస్ స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బల్మూరి వెంకట్తో ఇప్పటివరకు మాట్లాడినటువంటి అంశాలు. సో ఏదేమైనా కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పైన ఎట్లాగైతే కొట్లాడడం జరిగిందో విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, ఇప్పుడు ఆ సమస్యల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఎట్ ది సేమ్ టైం తొందరలోనే క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎలకేట్ అయిన తర్వాత ప్రజా సమస్యలు తెలుసుకుంటాను, విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్నా. సో వాళ్ళ కోసం ఒక టైం కేటాయించుకుంటాను. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం సమస్యలపైనే ఫోకస్ చేస్తాను. ఆ సమస్యల పరిష్కార దిశగా బల్మూరి వెంకట్ ఖచ్చితంగా కొట్లాడతా అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏదైనా భవిష్యత్తులో కూడా ఈ నాయకత్వం ఇంకా ఇట్లాగే ముందుకెళ్ళాలి, ప్రజల మనిషిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఐ న్యూస్, ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం మరొక అతిథితో. కీప్ వాచింగ్ ఐ న్యూస్.